నామమునకి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడి సన్నిధిలో చేరి ఆయన స్తుతించే గొప్ప భాగ్యం దేవుడి రక్షణ మనందరికీ ఇచ్చాడు. మన రీతిగా దేవుడి వాక్యం అతి ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగంలోనికి మనం ప్రవేశించాం. కాబట్టి దేవుడు తన వాక్యము ద్వారా అనగా వాక్యమైన కుమారుడి ద్వారా, కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. నిల్చుని నేనైతే నిమిత్తం మాత్రమే, కానీ నాలోంచి ఆయన సూటిగా మాట్లాడువాడు ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గ్రహించాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఇక్కడ వాక్య భాగంలోనికి మనం వెళ్తూ ఉన్నాము అని అంటే దాని అర్థం ఆయనలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఆయన కుటుంబంలోనికి లేక ఆయన సన్నిధిలోనికి, ఆయన సహవాసంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నామని అర్థం చేసుకోవాలని కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మనము వింటున్నటువంటి అంశము అందరికీ తెలిసిన విషయం కదా, ప్రార్థన. ఒక ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనము వశపరుచుకోవాలని, ఉదయకాలపు ప్రార్థన. ఏ ప్రార్థన? నీ జీవితంలో ఉదయకాలము లేచి నీ ప్రార్థనను ఆయన సన్నిధికి తీసుకొని రావడం, నీ ప్రార్థనను ఆయన సన్నిధిలో పెట్టడం. వాక్యం ఏం చెప్తుంది అని అంటే ఉదయకాలపు ప్రార్థన చాలా శ్రేష్టమైంది అని. ఉదయకాలపు ప్రార్థన దేవునికి ఎంతో నైవేద్యమైనటువంటిదని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి సంగమా, నా ప్రియమైన దేవుని జనాంగమా, ఉదయకాలపు ప్రార్థన నీ జీవితంలో నీవు మొదలు పెట్టాలి. ఏం చేయాలి? ఎందుకు ఉదయకాలపు ప్రార్థనను మొదలు పెట్టాలి, లేక ఎందుకు నువ్వు ఉదయకాలపు ప్రార్థనను చెయ్యాలి అని అంటే, ఆ ప్రార్థన దేవునికి అంగీకార యోగ్యమైనది. రెండవదిగా ఆ ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైనది. ఆ ప్రార్థన దేవునికి ఎంతగానో ఇంకేం చేస్తుంది, ఆయన నైవేద్యముగా అర్పించబడుతుంది అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు లేచిన వెంటనే నీ ముఖమును ఆయనకు చూపించాలి. ఎవరికి చూపించాలి? ఎవరికి? మొట్టమొదటిసారిగా ఉదయకాలం లేచిన వెంటనే ప్రతిరోజు నీ ముఖమును దేవునికి చూపించాలి. దేవునికి చూపించే ముఖమై ఉండాలి. ఆ ముఖమును నువ్వు దేవుణ్ణి చూస్తే ఆ దినమంతా నీ జీవితంలో సుఖము, సౌఖ్యము, సంతోషము, ఆనందము, సమాధానం నీ ముఖము దేవునికి చూపించేదై ఉండాలి. అలా చూపించే ప్రార్థన జీవితం, ఉదయకాలపు ప్రార్థన జీవితం నీలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఇలా మొదలు పెడతావో అప్పుడు నీకొచ్చే కష్టాల విషయంలో, నీకు కలిగే శ్రమల విషయంలో, నీకు ఎదురవుతున్నటువంటి సమస్యల విషయంలో దిగులు పడక, ఆందోళన చెందక, ఏమాత్రము కూడా భయపడక దేవునికి ఇష్టమైనటువంటి ఆ నీ జీవితాన్ని దేవునికి ఇవ్వగలుగుతావు. నీ దేవుడు నిన్ను ప్రేమించేవాడు. ఏం చేసేవాడు? మంచిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? నిజం చెప్పాలా? యథార్థంగా చెప్పాలా? నిజమేనా? హల్లెలూయా. I shall not say that my daughter is not loving me. I should not say that my parents are not loving me. ఎందుకంటే వాళ్ళ గురించి మనం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే ఖచ్చితంగా పేరెంట్స్ పిల్లల్ని ప్రేమిస్తారు, పిల్లలు పేరెంట్స్ని ప్రేమిస్తారు ఖచ్చితంగా. ఒకవేళ ప్రేమించట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి అంటే మధ్యలో ఏదో అపోహలు వచ్చాయి అని అర్థం. ఆ అపోహ కూడా రాకుండా నీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటాడు. అపోహ ఏమున్నా దీంట్లో చేసేదంతా మనమే చేస్తాం కదా. అబద్ధాలు చెప్తాం, బూతులు మాట్లాడతాం, అయిష్టంగా జీవిస్తాం,
ఇలాంటి చాలా చిన్న చిన్న విషయాలు మనకి అసలు లెక్కలో కూడా రావు, మనం చేస్తాం. అయినా స్టిల్ ఇంకా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అలా ప్రేమించే వాడు నీ దేవుడై ఉన్నాడు. అలా ప్రేమించేవాడు నీ రక్షకుడై ఉన్నాడు. అలా ప్రేమించేవాడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమలో ఏముంటుందంట? దాపరికాలు ఉండవు, ప్రేమలో దాగుడు మూతలు ఉండవు, ప్రేమలో అబద్ధాలు ఉండవు, ప్రేమలో మోసాలు ఉండవు, ప్రేమలో సత్యమే ఉంటుంది, యథార్థంగానే ఉంటారు. ఉంది అని అంటే ప్రేమ లేదు అని అర్థం. దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఏంటంటే మనము దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. ఎవరిని ప్రేమించే వారు ఉండాలి? ఎవరిని? దేవుని ప్రేమించాలంటే నువ్వు ఉదయకాలం లేచి దేవుని ముఖమును చూడాలి, నీ ముఖాన్ని దేవునికి చూపించాలి. ఆమేన్ కదా? ఎవరికి చూపించదు నీ ముఖాన్ని. లేచిన వెంటనే కాస్త నీళ్ళు చల్లుకొనేసి కదా, వీలైతే సబ్బు పెట్టి కూడా కడుక్కోండి చక్కగా, నీ ముఖం మరి చక్కగా కనపడాలి కదా. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, జాబ్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు బాగా తయారవుతాం, కానీ మరి దేవుడికి ముఖాన్ని చూపించినప్పుడు బాగా తయారు కాకుండా కావాలా వద్దా? ఆమేన్ కదా? నువ్వు ఎలా ఉన్నా నేను దేవుడు ప్రేమిస్తూ ఉన్నా. అలా ప్రేమించే వాడు నీ దేవుడై ఉండడం నువ్వు చేసుకున్న అదృష్టం. Whenever you cry, whenever you pray, whenever you kneel, whenever you come to His presence, He is there with you always. నువ్వు ఎప్పుడు మోకరించినా, నువ్వు ఎప్పుడు ఏడ్చినా, నువ్వు ఎప్పుడు కన్నీరు కార్చినా, నువ్వు ఎప్పుడు ప్రార్థనకు దేవుని సన్నిధికి వచ్చినా, ఆయన నీ ప్రార్థన వినటానికి ఆయన నీతోనే ఉన్నాడు. నీ ప్రార్థన వినడానికి ఆయన నీ ఎదురుగానే ఉన్నాడు. ప్రతి దాంట్లో నుంచి నిన్ను ఆయన పైకి లేవనెత్తే ఆ గొప్ప దేవుణ్ణి మనం ఈ రోజున కలిగి ఉన్నాం. నువ్వెంత భయంకరమైన సమస్యలో ఉన్నప్పటికీ కూడా మనకిచ్చిన అదృష్టం ఎంత తెలుసా? నాయన, అబ్బా, తండ్రి అని పిలిచే యోగ్యత దేవుడు మనకిచ్చిన. అలా ఇచ్చే కొన్నిసార్లు తల్లిదండ్రులు నన్ను డాడీ అని పిలవద్దున్నాను, తండ్రి అని పిలవద్దున్నాను, పప్ప అని పిలవద్దున్నాను, మా అమ్మ అని పిలవద్దును, గతం మీతో నాకు ఎటువంటి సంబంధం లేదు అనే పరిస్థితులు ఎన్నో కుటుంబాల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ నా తండ్రి అంటున్నాడు, నేను నీ తండ్రిని అయి ఉన్నా అని చెబుతూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా నీ దేవుడు నిన్ను ప్రేమించేవాడే తప్ప నిన్ను ధృవీకరించేవాడు ఎంత మాత్రమో ఆయన కాదు. గనుకనే నువ్వు ఉదయకాలం లేచి నువ్వేం చేయాలి? నీ ప్రార్థన దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. ఆ ప్రార్థనను దేవుడు స్వీకరిస్తాడు. స్వీకరించడమే కాదు, వినేవాడే కాదు, అంగీకరించి జవాబును దయచేసే ఆ గొప్ప దేవుడు నిన్ను తన కౌగిట్లోకి తీసుకొని, నిన్ను హత్తుకొని, నిన్ను ఎత్తుకొని, నిన్ను ఆయన లాలించేవాడు. అంటే షైని పాప ఉంది కదా, రాత్రి పడుకునేటప్పుడు వచ్చి డాడీ అని చెప్పి ఒక హగ్ ఇచ్చి, ఒక కిస్ ఇచ్చి వెళ్తుంది ఖచ్చితంగా. ఉదయం లేచిన వెంటనే మళ్ళీ అదే సేమ్ రిపీట్ చేస్తుంది. అక్కడ ఏం తెలుస్తుంది మనకనంటే, తండ్రి పట్ల తనకున్నటువంటి ప్రేమ, తండ్రి పట్ల తనకున్నటువంటి సంబంధం, తండ్రి పట్ల తనకున్నటువంటి ఆప్యాయత. ఇది ప్రతి ఒక్కరికి కావాలి. ఒకే ఇంట్లో ఉంటారు, బట్ రికీ బాబు he will not do such things. అలాంటి ప్రేమ లేదా? ఉంది అని మనం చెప్పాలి, అంతే. ఇక ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరిది ఒక్కొక్క గుణం అందరూ ఒకేలాగా ఉంటుందా అని ప్రశ్నించేవాళ్ళు కూడా ఈ లోకంలో లేరా? ఉన్నారు. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, యూ హ్యావ్ టు షో యువర్ లవ్ టువర్డ్స్ యువర్ లవింగ్ వన్. నేను చెప్పదలుచుకుంది ఒకటే ఏంటంటే, నీ ప్రేమను ఎదుటి వ్యక్తికి కనపరచాలి, చూపించాలి. 2 అక్షరాల ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ ప్రేమను గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉందంటే, దాని యొక్క విలువ తెలిసిన వారు మాత్రమే మాట్లాడాలి. మిగతా ఎవరు కూడా మాట్లాడటానికి అర్హత లేదు. అది ఏ రిలేషన్కి అయినా కూడా అర్హత లేదు. రికీ బాబు అసలు పెట్టారు. ఎందుకంటే కాలేజ్ డ్రాప్ చేస్తాను, నేను ఇట్లా ఎదురు పొద్దునే ఉంటాడు, పిలుస్తాం, మళ్ళీ పిలిచి మళ్ళీ పట్టుకునేసి
ఒక కిస్ ఇచ్చి ఒక హాక్ ఇచ్చి పంపిస్తాను. వచ్చినప్పుడు మళ్ళీ అదే పని చేస్తా ఖచ్చితంగా. నేర్చుకునే వరకు ఐ హ్యావ్ టు డూ దట్. ఎందుకంటే నా తండ్రి కూడా అదే నేర్పించాడు. నీవు కూడా అదే నేర్చుకోవాలి. నీ పిల్లలకు నువ్వు నేర్పించాల్సింది ఆ ప్రేమ. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమించే జీవితం ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ ప్రేమ నీ ఇంటిలో కనపడుతుంది. ఎక్కడో కనపడకూడదు, నీ ఇంటిలో కనపడాలి. ఎంతోమందికి ఈ ప్రేమను కలిగి ఉన్నారు. తల్లిదండ్రులు పిల్లలు ఎలా కలిసి ఉంటున్నారు వచ్చిన రేపటి దినం నీ పిల్లల ఫ్యూచర్ ఎలా ఉండాలి అంటే నువ్వు చేసేదాన్ని బట్టే ఉంటుంది, నువ్వు చూపించే దాన్ని బట్టే ఉంటుంది. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యం సనిపిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. మొదటిగా నీ ప్రార్థన దేవుని దగ్గరికి రావాలి. మొదటిది దేవుని దగ్గరికి రావాలి. ఆఖరిది కూడా దేవుని దగ్గరికి రావాలి. మధ్యలోదంతా నీదే, ఏమైనా తీసుకో. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇప్పుడు చూస్తుంది. ఎందుకనంటే ఆది ఆయనే, అంతము ఆయనే, అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే. మొదటివాడు ఆయనే, కడపటి వాడు కూడా ఆయనే. కాబట్టి మొదటిది ఆఖరిది ఆయనదై ఉండాలి. మధ్యలో మొత్తం నీదే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది నువ్వు తీసుకో. కానీ మొట్టమొదటి ప్రార్థన మాత్రం దేవుని దగ్గరికి రావాలి. ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన? చెప్పరు. ఉదయకాలం లేచి ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? లేచిన వెంటనే దేవుని ముఖంలో చూసేటువంటి ఆ జీవితం, ఆత్మీయ జీవితం కలిగిన 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డ ఇంకా నేను లెక్క పెట్టలేదు. మంచిది, చాలా మంచిది ప్రేమ దేవుని బిడ్డ. కానీ ఎవరైతే ఇంకా అలాంటి ఆత్మీయ జీవితం కలిగి లేరో వారు మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటిది ఈ ఉదయకాలపు ప్రార్థన, ఉదయకాలపు దేవుని ముఖంలో చూసే ఆత్మీయ జీవితం నీకు నాకు కావాలి. చదువుతున్నాను ఒకసారి పరమగీతంలో 4వ అధ్యాయం 9వ వచనం. అమ్మా, నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరచుకుంటేవి, ఒక చూపుతో నా హృదయమును వశపరచుకుంటేవి. నీ హారములలో ఒక హారము చేత నన్ను వశపరచుకున్నావు. ప్రార్థన చేసుకుందాం. అన్నిటిగా ప్రేమించుకున్న పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనసు మాకు నిర్లక్ష్యం అలక్ష్యం అనేది మనం ఉండకుండా లేకుండా రాకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాం. నన్ను అనగా మీరు మరుగుపరచండి ప్రభువా. నన్ను చూచు బిడ్డలు నిన్ను చూచులాగున, నీవు మాత్రమే కనబడలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం. నా నోటి గుండా వచ్చే ప్రతి మాట, నా పెదవుల గుండా వచ్చే ప్రతి మాట నీ మాట, నీ జీవం గల మాట అయి ఉండాలి ప్రభువా. ఆ జీవం గల మాట వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి గృహాలను సరిచేసి, సరిదిద్ది, సమకూర్చి, బాగు చేసి, స్వస్థపరచును గాక. అయ్యా, నీ గొప్ప కార్యము జరిగించి మీ నామాన్ని మహిమ కలిగ చేసుకోమని, పరిశుద్ధాత్మ సంచారం మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డ మోషే గారు దేవుని ఉదయకాలంలో చూస్తాడు. ఎవరు చూస్తాడు? ఉదయకాలంలోనే చూస్తాడు. ఎస్, ఆయన ఉదయకాలమైన ముఖంలో చూస్తున్నాడు కనుకనే ఆ 40 దినాలు 40 రాత్రులు ఆయనతో గడపగలిగినాడు. ఆయన ముఖ చర్మము అలా మెరిసిపోతూ, వెలుగుతూ, ప్రకాశిస్తూ ఉండగా కింద ఇశ్రాయేలు ఆయన ముఖంలో చూడలేకపోయినారని దేవుని వాక్యం సెలవిస్తుంది. వై? బికాస్ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు నీ ముఖమే కాదు, నీ శరీరం అంతా కూడా వెలుగుతూ నింపబడుతుంది. కారణం ఏంటంటే లోకానుసారం ఒక సామెత ఉంది. ఏంటంటే సోపతి తొవ్వ నాశనం అంటారు. కానీ ఇక్కడ సోపతి తొవ్వ సరి చేయబడుతుంది. ఏం చేయబడుతుంది? సోపతి. నువ్వెవరితో సోపతి చేస్తున్నావో, నువ్వెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావో, అయితే నీ వల్ల వాడైనా బాగుపడాలి, వాడి వల్ల నువ్వైనా బాగుపడాలి. అలాంటి స్నేహమై ఉండాలి, అలాంటి స్నేహము కలిగిన బిడ్డమై ఉండాలి, అలాంటి స్నేహమైన చేయాలి అని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నా ప్రియమైనటువంటి వారు, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునితో ఆయన సహవాసం చేశాడు. దేవునితో సహవాసం చేసిన ఆయన ముఖం వెలిగిపోతా ఉంది.
ఆయన ముఖము మెరుస్తా ఉంది. ఆ వెలుగును చూడలేక, ప్రకాశించే ఆ వెలుగును ప్రేమ దేని బిడ్డగా ఆ తేజస్సును చూడలేక వారందరూ దాక్కున్నట్టుగా లేక వారి ముఖమును తిప్పుకున్నట్టుగా వాక్యం చెప్తుంది, నేను చెప్పట్ల. అలాంటి ఆత్మీయ జీవితం కలిగిన వాడు మోషే. ఉదయకాలం లేచి ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన చేసినాడు కనుకనే ఆయన దేవుడు ఎన్నుకున్నాడు, ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన ఐగుప్తులు పంపించాడు, ఐగుప్తుల నుంచి వారిని విడిపింప చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన అనుసరించినటువంటి ఆయన శిష్యుడైనటువంటి యెహోషువ గారు కూడా తన గురువైనటువంటి మోషే గారినే అనుసరించినాడు. ఆయన కూడా ఉదయకాలం లేచి ప్రార్థన చేశాడు. ఆత్మీయ జీవితం కలిగినటువంటి వ్యక్తిగా మనము చూడగలుగుతున్నాం కాబట్టి ఆయన అంటాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము. మీరు ఎవరిని సేవిస్తారో, మీరు ఎవరిని ప్రేమిస్తారో, మీరు ఎవరిని అనుసరిస్తారో నాకు సంబంధం లేదని ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పినాడు. దట్ ఇస్ వాట్ అంటే నీ జీవితంలో నువ్వు తీసుకొచ్చే ప్రార్థన ఏదైతే ఉందో, నువ్వు తీసుకొచ్చే ఆ అర్పణ ఏదైతే ఉందో, నువ్వు తీసుకొచ్చే ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క నైవేద్యం ఏదైతే ఉందో దేవుడు అంగీకరించాలి, దేవుడు దాన్ని స్వీకరించాలి, దేవుడు దాన్ని ఆగ్రహించాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటాం. నీ ప్రార్థన అంత సువాసనగా ఉండాలి, నీ ప్రార్థన అంత పరిమళ వాసనగా ఉండాలి, నీ ప్రార్థన అంతగా ప్రేమ దేవుని బిడ్డల రుచికరముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. లోకానుసారంగా మనము ఈ లోకంలో ఒకవేళ మన కూర నచ్చకపోతే మన ముఖమంతా పుల్లగా పెట్టుకుంటాం, అనగా ముఖం పెంచుకుంటాం. బాగలేకపోతే ఇదేం కూర ఇలా ఉంది, ఇదేం పప్పు ఇలా ఉంది, ఇదేం పచ్చడి ఇలా ఉంది అనుకుంటూ ఏదేదో ఇదేం ఫ్రై ఇలా ఉంది అని చెప్పేసి మనం వెంటనే మాట్లాడేస్తాం. కొన్నిసార్లు ముఖం మీద చూపించేస్తాం, మన ముఖంలో కవలికలు చూపిస్తాం, ఇష్టం లేదన్నట్టుగా, బాగాలేదన్నట్టుగా. మరి నీ ప్రార్థన ఎలా ఉండాలి దేవునికి? నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలి? నువ్వు ప్రార్థనకు వస్తావు, నీ ప్రార్థన ఎలా ఉండాలంటే నువ్వు చేస్తూ ఉంటే ఆ ప్రార్థనలో వారు ఏకీభవించడమే కాదు, లీనమైపోవాలి, ఆ ధ్యానంలోనికి వెళ్ళిపోవాలి, ఆయన సన్నిధిలోనికి వెళ్ళిపోవాలి, ఆయనతో సహవాసం చేసే విధంగా నీ ప్రార్థన ఉండాలి. ఎలా చేస్తే ఉంటుంది ఆ ప్రార్థన? చదువుదాం ఒకసారి. Let us read the word. 2 Chronicles chapter 20 verse 5 verse 6. ఏమంటున్నాడు ఇక్కడ అంటే, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమీపముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్య నిలబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చి మా దేవుడవు నీవే ఆమె అని ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తున్నాడంటే కదా, ఎంత చక్కగా ఉంది ప్రార్థన. నిజంగా వినటానికి ఇంపుగా ఉందా లేదా? ఆయన నీ వైపు తిరిగే ప్రార్థన కావాలి, ఆయన నిన్ను చూసే ప్రార్థన కావాలి, నిన్ను అంగీకరించే ప్రార్థన కావాలి. నువ్వు చేసే ఇలాంటి ప్రార్థనలు దయచేసి చేయబాక. నీకు అన్నీ ఉన్నాయి, నాకు తెలుసు ఆ సంగతి. నీకే తెలిస్తే నీ దేవుడికి తెలీదా? నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావో ఆ దేవునికి తెలీదా? నువ్వెంత పరిస్థితి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను సృష్టించిన సృష్టికర్తకు తెలీదా నువ్వు ఎలా ఉన్నావు అనేది? తెలియకుండానే దేవుడు నిన్ను పుట్టించాడు, ఈ లోకంలోకి తీసుకొచ్చాడు నిన్ను, కాదు కదా. అందుకని వాక్యం ఏమంటుందంటే, వాటిని కాదు నువ్వు చెప్పాల్సింది, ఇలా అమూల్యమైన ప్రార్థనను చేయాలి. ఏం చేయాలి? అందుకని నేర్పించాడు, పరలోకమందు ఎలాగైతే ఉంటుందో అలాగ భూమి అందును నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన నేర్పించాడు యేసయ్య. పరలోకమందు ఉన్నట్లు భూమి అందును నెరవేరును గాక. అక్కడ ఏముంది అని అంటే సంతోషం ఉంది, ఏముంది? ఆనందం ఉంది, ఏముంది? నెమ్మది ఉంది, ఏముంది? ఆరాధన ఉంది, ఏముంది? స్తుతి ఉంది, ఏముంది? ఆయన్ని పూజించడం ఉంది, ఆయన వైపు మాత్రమే చూడటం ఉంది. అక్కడ ఇంకేమీ లేదు. అక్కడ వెలుగుంది, ఆయన ఉన్నాడు, ఆయన సన్నిధి ఉంది, ఇంకేం లేదు అక్కడ. అంటే ఆకలి లేదు, దప్పిక లేదు, ఇంకా వేరే ఏమి లోకానుసారంగా
నువ్వెన్ని కొనుక్కున్నా నీకు తృప్తి లేనటువంటి జీవితం చూసినావా, ఆ జీవితం అక్కడ ఉండదు. ఆ జీవితం ఏంటంటే ఏది అవసరం లేని జీవితం. అందుకే ఈ శరీరము కూడా పైకి తీసుకొని వెళ్ళకపోవడం కారణం అదే. ఇది వెళ్ళిందంటే అక్కడ కూడా పట్టు చీరలు కావాలా, సూట్లు కావాలా కదా. అక్కడికి వెళ్తే నువ్వు ఆగుతావా? నువ్వు అస్సలు ఆగు. అందుకే ఈ శరీరం ఇక్కడే, ఆత్మ మాత్రమే పైకి వెళ్తాం. ఆత్మకి ఏది అవసరం లేదు. అది మహిమ గలదై ఉన్నది. అది ఏమైనది? మహిమ గలదై ఉన్నది. అది మహిమ కలిగిన శరీరం కాబట్టి దానికి వస్త్రాలు అవసరం లేదు. ఆకలి, దప్పిక ఏది ఉండదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటా. ఈ లోకంలో ఉన్నంత వరకు ఇవన్నీ మనకు కావాలి. మనకు కూడా ఇప్పుడు ఎప్పటి వరకు కావాలంటే ఒక 40 సంవత్సరాల వరకు కావాలా ఏదంటే తినడానికి. 40 దాటిందంటే ఆయాసము, దుఃఖం, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, రకరకాల రోగాలు, నొప్పులు, బలహీనతలు ఇవే మనల్ని ఏలుబడి చేస్తా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలి మనకు? యాక్చువల్గా దేవుని సన్నిధి కావాలి. అవునా కదా? మనం దేవుని సన్నిధి కావాలనుకున్న వాడికి ఈ లోకంలో ఏది అక్కర్లేదు. నీవు నాకుండగా అన్నాడా అనలేదా? ఎవరన్నారు? ఆ దావీదు గారు అన్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కరలేదు. ఎంతమంది చెప్పగలుగుతారండి? లోకంలో నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఎవరు చెప్పలేరు. ఎవ్వరు చెప్పలేరు. ఎంత భక్తిపరుడైనా. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటుంది. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వు దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమిస్తే అప్పుడు లోకంలో ప్రేమించవు. దేవుని ప్రేమిస్తే లోకంలో ఉన్న వారిని ప్రేమించవు. దేవుని ప్రేమిస్తే లోకంలో ఉన్న వారిని ప్రేమించవు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆమేన్. హల్లెలూయా. భార్యను కూడా ప్రేమిస్తావు, భర్తను కూడా ప్రేమిస్తావు. దేవుని ప్రేమిస్తే పిల్లల్ని ప్రేమిస్తావు, తల్లిదండ్రులను ప్రేమిస్తావు. ఈ దేవుణ్ణి ప్రేమించే కాన్సెప్ట్ నీ లోపల లేదు కనుకనే నువ్వు అన్ని లోకానుసారంగా, శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నావన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నా ప్రేమైనటువంటి దేవుని సంగమా, ఒక భార్య ఒక భర్త సంగతి చెప్తారు. భార్య పిచ్చిది, భార్య లోకస్తురాలు, పాపము చేస్తూ పాపములో ఉన్నటువంటి స్త్రీ. అయితే భర్త నీతిమంతుడు, పరిశుద్ధుడు, చాలా మంచోడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆ పాపములో ఉన్న స్త్రీని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే ఆమెని పరిశుద్ధపరిచేంతగా. ఎలా పరిశుద్ధపరచాడంటే ఆయనే స్వయంగా కిందికి దిగి వచ్చేంత, ఆయనే స్వయంగా తన యొక్క శరీరాన్ని అర్పించేంత, ఆయనే తన యొక్క రక్తమును చిందించే అంత ఏముంది అంతా కార్చేశాడు. ఆయన ఒక్క బొట్టు కూడా ఆయన శరీరంలో లేదు. ఎన్ని గాయాలు ఉన్నాయి నా శరీరంలో? ఆమేన్. హల్లెలూయా. పంచగాయాలు మాత్రమే మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ హెడ్ టు టో, నడినెత్తురు చరికాలు వరకు కూడా ఆయన చీల్చబడ్డాడు. అంతగా ప్రేమించాడు. నువ్వు ప్రేమిస్తున్నావా? అంత ప్రేమిస్తున్నావా? ఆ ప్రేమ నీ లోపల ఉందా? ఎక్కడున్నా ఆ ప్రేమను కలిగి ఉన్నా కదా. హల్లెలూయా. నేను మొన్న దినాన నేను పాస్టర్ కాల్ చేశాను. సార్ కాల్ చేద్దామనేసి ఫోన్ తీసుకుంటున్నా, నాకు కాల్ చేస్తాను. వెంటనే ఎత్తాను. 5 సెకండ్స్లో లేపేవాడిని అని అంటే, అన్న నీకు నేను కాల్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటే, ఎందుకు అని అడిగింది. అని అంటే ఒక మాట చెప్పింది. అని అంటే, నువ్వు చాలా బాధలో ఉన్నావని నాకు అనిపించింది, అందుకే నేను కాల్ చేద్దాం అనుకున్నా. నేనేం బాధలో ఉన్నా? లేదు, నువ్వు బాధలో ఉన్నావు, చాలా బాధపడుతున్నావు, అది నాకు తెలుస్తుంది అన్నాను నేను. అంటే అనేది నిజంగా అంటున్నావా అని అడిగాను. ఎస్, నిజంగానే అంటున్నా అనగానే ఇక టోన్ చేంజ్ అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు బాధలో ఉంది అని అంటే, ఈరోజు మీటింగ్ ఉంది, ప్రిన్సిపల్స్ మీటింగ్ ఉంది.
ఇంకా అన్నీ ఉంటాయి కదా, ఏదో ఉంటాయి. ఇంకా అన్నీ చేయాలి. అంటే సండే వదిలిపెట్టేసి వెళ్ళాలి, తర్వాత ఇవన్నీ చూడాలి, చేయాలి. అబ్బా ఇదేది పోయి సండేని పెట్టిన ఉన్న ఒక్కరోజు కూడా ఇది లేకుండా అని కొంచెం బాధపడతాం. ఆమె హల్లెలూయా. ప్రేమ దేని కదా, నువ్వు ప్రేమించే వ్యక్తి ఎలా ఉందనేది నీకు తెలుస్తుంది. తెలుస్తుంది కదా, ప్రేమిస్తే తెలుస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తే తెలుస్తుంది? అప్పుడేం చేయాలి? ఓదార్చాలి. ప్రేమించాలి అంటే ఓదార్చాలి, ఓదార్పునివ్వాలి, ఆదరించాలి, మంచి మాటలు చెప్పాలి, మంచి మాటలతో ఆమెను ఇంప్రెస్ చేయాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నా యేసయ్య అలాగే చేశాడు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. స్టిల్ ఇకనైనా నా వైపు తిరగండి, నా దగ్గరికి రండి. నా దేవుని సన్నిధిలో నే పరవశించి నే పాడేదా, నా దేవుని సన్నిధిలో నే పరవశించి నే పాడనా. దేవుని సన్నిధిలో ఉండే ప్రతి వ్యక్తి చేసే ప్రార్థన ఏంటంటే ఆయన్ని పొగిడే ప్రార్థన కావాలి, ఆయన అద్భుతాలను పొగిడే ప్రార్థన కావాలి, ఆయన్ని మెచ్చుకునే ప్రార్థన కావాలి. నీ వైపు తిరిగి
ఆయన నీ వైపు చూసే ప్రార్థన కావాలి వచ్చిన. ఆ ప్రార్థన లేకనే మనం ఏదేదో ప్రార్థన చేస్తున్నాం, ఏదేదో ప్రార్థన చేసి ఏదో వేసి వెళ్ళిపోతూ ఉంటున్నాం వచ్చిన. మన జీవితంలో ప్రేమ దేవుని బిడ్డలారా, అంతగా ప్రేమించినటువంటి భర్త ఆమె హల్లెలూయా కదండి. ఇప్పుడు భార్య ఏం చేయాలి మరి? ఆయన అంత ఓదార్చినప్పుడు, ఆయన అంత ఆదరించినప్పుడు, ఆయన అంతగా దగ్గర తీసుకున్నప్పుడు, పాపివైన నిన్ను అంత దగ్గర తీసుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ఒదిగిపోవాలి. ఆమె హల్లెలూయా. ఏం చేయాలి? ఆయన కౌగిలిలో ఒదిగిపోవాలి. అంటే దాని అర్థం అంతగా లోబడే జీవితాన్ని కలిగి మనం ఉండాలి. సంఘము ఆయన వధువు, ఆ వధువు అనే సంఘము ఆయన లోబడే ఉండాలి. ఆమె హల్లెలూయా. నువ్వు ఎంత లోబడి ఉంటే, అంత అనుభవం కలిగి ఉంటే, అంత విధేయత కలిగి ఉంటే, నువ్వు నిజంగా ఒక చక్కటి వధువులా కనపడతావు. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఈ రోజున మనం చూస్తున్నాం లోకంలో విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ఏమైపోయింది? ఏమన్నట్టు అంటే సమానం సమానం అంటున్నారు. యాడ సమానం? ఎప్పుడైతే సమానం కానే కాదు. ఎందుకు అనంటే దేవుడు పురుషుని పురుషునిగానే చేశాడు, స్త్రీని స్త్రీనిగానే చేశాడు. పురుషుడు పురుషులాగానే ఉండాలి, స్త్రీ స్త్రీలాగానే ఉండాలి. అదే కొనసాగాలి అంతే తప్ప. చార్లీ అనేటువంటి ఒక యవనస్తుడు అమెరికాలో సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. చంపేశాడు మొన్న ఆయన్ని, నేను గ్రూప్లో కూడా పెట్టాను. ఆయన హతసాక్షిగా మారినాడు. ఇక్కడ మన దగ్గర ప్రవీణ్ పగడాలని ఎలాగైతే చంపేశారో, ఆయన డైరెక్ట్గా అందరిలోనే చంపేశారు. ఈ రోజున ప్రతి సేవకుడిని, నిజమైన సేవకులు ఎవ్వరూ కూడా బ్రతకనివ్వట్ల లోకం. ఎందుకంటే వాళ్ళు పాపంలో ఉన్నారు కాబట్టి, వారు శాపంలో ఉన్నారు కాబట్టి, వారు అంగీకరించే పరిస్థితిలో లేరు కనుక, నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే అంగీకరించే స్థితిలో లేరు కనుక ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. మగవాడు పెళ్లి చేసుకోవడం ఏంటి, ఆడది పెళ్లి చేసుకోవడం ఏంటి, స్త్రీలాగా మీరు లేకపోవడం ఏంటి, మీరు ఇలా ఉన్నారు ఏంటి అని వాళ్ళన్నింటినీ కూడా ఆయన కులంకుశంగా అన్ని కూడా చెప్తూ సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుని ప్రేమ ఎంత గొప్ప. యవనస్తులు చాలా మంది ఆయన వెంబడించడం మొదలుపెట్టినారు. కానీ కొంతమందికి ఇష్టం ఉండదు కదండి. ఆ కొంతమందిలో ఒక్కరికి చాలా కోపం వచ్చింది. మీరు ఇలాగే చేస్తే మళ్ళా మన జీవితాన్ని పాటు చేసినట్టు కనబడుతున్నారని చెప్పేసి స్నైపర్తో చంపేస్తారు. సో ట్రాజడీ, చాలా భయంకరం. సత్యమును బోధిస్తే, సత్యమును ప్రకటిస్తే, ఆయన అన్నాడు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన అన్నాడు కృప సత్య సంపూర్ణంగా మన మధ్యలోకి వచ్చిన దేవుడు. ఆ కృపామయుడు, దయామయుడు, సత్యవంతుడు, సంపూర్ణమైనటువంటి దేవుణ్ణి నీవు కనపరచాలి. ఏం చేయాలి? ఆయన కనపరచాలి. నీ ప్రేమ కనపడాలి. దేవుడు నీలో ఉన్న ప్రేమని చూస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తుంటున్నా. హల్లెలూయా. భార్య చేసి చెప్తాను మాట. ఒకవేళ భర్త కోపంతో ఉన్నాడు అనుకోండి, భర్త కోపంగా వెళ్ళిపోయాడు అనుకోండి, సాయంత్రానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తుంది? అమ్మాయి, ఈ స్త్రీ ఏం చేస్తుంది, ఈ వైఫ్ ఏం చేస్తుంది అని అంటే ఆయనకి ఇష్టమైన కూర వండి, ఆయనకి ఇష్టమైన ఫ్రైడ్ రైస్, బిర్యానో ఏదో చేసి, రకరకాలుగా చేసి ప్రేమ దేవుడు ఆయన ఇంప్రెస్ని పొందాలని చూస్తుంది. తిట్టుకున్నా కూడా, కొట్టినా కూడా, వెళ్ళిపోయినా కూడా, మాట్లాడకుండా వెళ్ళిపోయినా కూడా, వెళ్తున్నా చెప్పకపోయినా కూడా, నేను మా ఇంట్లో ఏమంటాడో తెలుసా? మనం కొట్టుకుందాం, తిట్టుకుందాం, కానీ వెళ్ళేటప్పుడు వెళ్తున్నాను చెప్పాలి, వెళ్తున్నానని చెప్పాలి. హల్లెలూయా. వెళ్తున్నాను చెప్పాలి. అక్కడ ఎదుటి మనిషికి కొంచెమైనా కోపము, బాధ, వేదన తగ్గింది. హల్లెలూయా. నువ్వు ఎలా నుండు, నువ్వు కొట్టుకో, తిట్టుకో, ఏమైనా చేసుకో, కానీ ఆ పూటకి నువ్వేం కావాలి? నువ్వే ఒక స్టెప్ ముందుకు వెయ్యి. ఎవరైతే తిట్టినారో, ఎవరైతే కొట్టినారో వాళ్ళే వెయ్యాలి ఆ స్టెప్. ఒకవేళ వాళ్ళు వేయకపోతే నువ్వు వెయ్యి. అరే నేను ఎంత కొట్టినా తిట్టినా కూడా మరలా నాతో మాట్లాడింది, లేకపోతే మరలా నాతో మాట్లాడిండు అనే ప్రేమను నువ్వు చూపించాలి. ఆ ప్రేమకి ఏమైపోతుందంటే నువ్వు కొట్టాల్సిన అవసరం లేదు. ఈ చెంప ఆ చెంప వాయి కొట్టినట్టే లెక్క. నేను ఎంత తప్పు పని చేసిన, నేను ఎంత పాడు పని చేసిన,
అసలు ఈ మనిషినే వచ్చి అని వాడిలో వాడు తిట్టుకోవడం మొదలు పెడతాడు. ఎంత మంచి అమ్మాయిని నేను, ఎంత మంచి నా భార్యని నేను ఇంతగా బాధ పెట్టిన అని అనుకునే విధంగా నువ్వు చేయాలి. హల్లెలూయా. వచ్చినప్పుడు ఆవిడ ఏం చేయాలి? ఆమెకి ఏది ఇష్టమో, స్వీటో, చీరనో, లేకపోతే ఇంకేదన్నానో ఆమె ప్రతిసారి చీర కాదులే. చీరనే పరిష్కారం అయితే కొట్టి చీరిస్తే పడిపోద్దా? కాదు కదా, ఏదో ఒకటి ఉంటుంది. లేకపోతే వెళ్ళాక ఫోన్ చేయాలి. చేయకపోతే నువ్వు నీలో ప్రేమ లేదు. ఏం లేదు? ప్రేమ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ రోజున దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఆయన దేవుణ్ణి ప్రేమించాడు. తన కష్టంలో దేవునికే విన్నవిస్తూ ఉన్నాడు, దేవునికే ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి చెప్తూ, అయ్యా నాకు ఇలా నువ్వు వాగ్దానం చేస్తావు, అయ్యా నువ్వు ఇలా చెప్పావు, అయ్యా నువ్వు ఇలాంటి వాడవు, నువ్వు ఈ కార్యం చేసే వాడవు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు, అందుకే నేను నీ సన్నిధిలోకి వచ్చా, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నా, నువ్వు నాకు కావాలి, నువ్వే నాకు మార్గంలో చూపించాలని అక్కడ ఆయన తన ప్రేమను చూపిస్తున్నాడు. అంత కష్టంలో ఉండి కూడా, అంత శ్రమలో ఉండి కూడా, అంత బాధలో ఉండి కూడా, అంత వేదనలో ఉండి కూడా, అన్ని దిక్కుల నుండి ఆయన మీదకి ఎంత మంది వస్తే ఆయన మాత్రం దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయడం మొదలు పెట్టాడు? ఆయన్ని ఆకర్షించే ప్రార్థన చేస్తున్నారు, ఆయన్ని తన వైపు తిప్పుకునే ప్రార్థన చేస్తున్నారు. రెండవదిగా ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ ప్రేమ కావాలి మనకి. నువ్వు ఎంత కష్టంలో ఉన్నావు అనేది కాదు, నువ్వు దేవుణ్ణి ఇన్ని కష్టంలో ప్రేమించడం మొదలు పెట్టాలి. అది మనకి ఇక్కడ వాక్యం ఏం బోధిస్తున్నానంటే, నీ కష్టంలో నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమించడం మొదలు పెడతామో నీ కష్టాలన్నీ తీరిపోతాయి, అన్ని తీరిపోతాయి. ఇట్ ఈస్ మై అష్యూరెన్స్. ఇది నా మాట, నేను అనుభవించాను కాబట్టి మీకు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతూ ఉన్నా. నువ్వు దేవుని ప్రేమించి చూడు, నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుణ్ణి ఏం చేయాలి? హల్లెలూయా. ఏం చేయాలి? ఆమేన్ కదా. నా హృదయాన కొలువైన యేసయ్యా, నా అనువనువు నిన్నే ప్రస్తుతించెనే కీర్తనీయుడా. నా Thank you.
దేవుని వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం కదా. నీ హృదయాన ఆయన ఏమై ఉండడం, కొలువై ఉండడం అంటే తెలుసు, ఐడియా ఉందా? కొలువై ఉండడం ఇది ఎక్కువ అన్నిజనులు వాడుతూ ఉంటారు, కానీ నిజం చెప్పాలంటే కొలువై ఉండడం అని అంటే ఆయన్ని ఆసీనుడుగా చేయటం. ఎక్కడ ఆయన మందిరంలో ఆసీనుడుగా చేయటం. ఇక్కడగా ఈ మందిరంలో ఆయనకంటూ స్థానం ఎక్కడ? హృదయమే. ఆ హృదయంలో ఆయన్ని ఆసీనుడుగా చేయటమే కొలువుగా ఉంచడం. హల్లెలూయా. కొలువై ఉన్నావు అని అంటాడు, అంటే సింహాసనాసనుడవై ఉన్నావు అని అర్థం. కొలువై ఉండాలి అంటే సింహాసనాసనుడుగా ఉన్నాను అని అర్థం. ఉన్నాడా లేడా? ఉన్నాడని చెప్తాడు. నాకు తెలుసు ఆ సంగతి. ఎవరున్నారో నాకు తెలుసు, నీకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా నీ హృదయం అనే ఆలయంలో ఆయన సింహాసనాసనుడిగా ఉండడా లేడా అనేది నీకు మాత్రమే తెలుసు. పైకి నోటి మాత్రము ఉన్నాడన్నా. అన్నయ్య గారు ఉన్నారు. అయ్యగారు నిజం చెప్తున్నాను, ఆయనే ఉన్నాడు. ఉంటే నీళ్ళప్పుడు కోపం ఎందుకుంది? ఉంటే నీళ్ళప్పుడు అబద్ధం ఎందుకు వచ్చింది? ఉంటే నువ్వెందుకు మోసం చేస్తున్నావు? ఎవరిని? దేవుణ్ణి. నువ్వేముంటే నీ లోపల ఎందుకు అసహనం ఉంది? ఉంటే నువ్వెందుకు ముఖం మార్చుకుంటున్నావు? నువ్వు ఉంటే ఎందుకు నువ్వు ఒకలాగా కనబడుతూ ఉన్నావు కదా. ఆయన ఉంటే ఏముంటుంది? సంతోషం, ఆనందం, సమాధానం, నెమ్మది, మనశ్శాంతి. ఆయన స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉంటావు. యెహోషువ చెప్పింది కూడా అదే, నేనును నా ఇంటి వారును యెహోవాను మేము సేవిస్తాము. దిస్ ఇస్ మై ప్రామిస్ టువర్డ్స్ గాడ్. ఇది నా ప్రమాణం నా దేవుని పట్ల. నేను నా ఇంటి వారు, నా గృహం అంతా కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి మేము ఇష్టపడుతున్నాం, దేవుణ్ణి మేము కీర్తిస్తున్నాం, దేవుణ్ణి మేము పూజిస్తున్నాం, దేవుణ్ణి మేము ఆరాధిస్తాం. ఇంకెవరిని మేము ఆరాధన చేయం, ఇంకెవరిని మేము ప్రేమించాం. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రోజున నీకు కావాల్సినదే, దేవుని ప్రేమించే జీవితం కావాలి. హల్లెలూయా. ఇంకొక ఆయన కూడా ఉదయకాలంలో ప్రార్థన చేసేవాడు. ఎవరైనా దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి వ్యక్తి కదా. ఆయన ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చినటువంటి వ్యక్తి ఎవరేంటి? ఆయన పేరేంటి? దావీదు. ఆ దావీదు గారు పెందలకడ చీకటితోనే లేచేవాడంట. ఆయన ప్రవక్త కాదు, ఆయనేమి యాజకుడు కాదు, ఆయనేమి పాస్టర్ గారు కాదు, సేవకుడు కాదు. ఆయన హీ యాజ్ అ కింగ్. బిఫోర్ హీ వాజ్ కింగ్, ఆయన అంతకు ముందు గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుంచే. ఎప్పుడున్న గొర్రెల కాపరి అంటే అన్నదమ్ములు అందరూ ఆర్మీలో ఉన్నారు, ఈయన మాత్రం గొర్రెలు కాస్తున్నాడు. చిన్న పిల్లోడు. హీ వాజ్ వెరీ స్మాల్. అంటే ఒక 10 సంవత్సరాలు అనుకుందాం, కాసేపటి మనం అనుకుందాం, ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి గొర్రెలు గాయటం మొదలు పెట్టినాడు. ఆయనకు ఒక అలవాటు ఉంది, ఆయనకు ఒక టాలెంట్ ఉంది. ఎందుకంటే ఆయన దగ్గర మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది ఆయనకి. అందుకని సితార వాయిస్తూ ఉండేవాడు. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదను.
నా ప్రేమను దేవుని అలాగే దావీదు దేవుని ఉద్దేశం తెలుసుకోవడం గల కారణం అంటే పెందలకడ లేచినాడు, చీకటితోనే లేచినాడు. దేవుని సన్నిధిలో సితార వాయిస్తూ, వీణ వాయిస్తూ, గిటార్ వాయిస్తూ, పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. గొర్రెలు మేపుతూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. గొర్రెలు మేపుతూ ఉన్నారు, వాటి పని చేసుకుంటున్నాయి. ఈయన మాత్రం దేవుని సన్నిధిలో లీనమైపోయినాడు. ఒకనొక సమయంలో ఎలుగుబంటి వచ్చింది, మేక పిల్లలు ఖర్చు పట్టుకుని వెళ్ళిపోతుంది. వెంటనే దేవుడు మెలకువను దయచేస్తున్నాడు, వెంటనే పరిగెత్తినాడు, దాని నుంచి రక్షించినాడు. ఒకనొక సమయంలో సింహం వచ్చింది. నా ప్రేమైన దేవుని బిడ్డ, నీ మరలా దేవుడు అతను మెలుకొల్పినాడు. ఆయన ఆరాధనలో ఉన్నాడు, ఆయన ధ్యానంలో ఉన్నాడు, ఆయన దేవుని దీనమైపోయినాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. సింహం వచ్చింది, ఆయన ఆరాధించే సమయంలో సింహం వచ్చింది. ఆ గొర్రె పిల్లని నోట కరుచుకొని అది వెళ్ళిపోతా ఉంది. ప్రేమిద్దేం బిడ్డ, వెంటనే ఆయన మేలుకొల్పినాడు. మరలా కారణం తెలుసా? దేవుణ్ణి ప్రేమించే బిడ్డల్ని తన కష్టంలో పడేయకుండా కాచి కాపాడిన దేవుడు ఆయన. ఎన్నో సింహపు చేతిలో పొరలో నుండి రక్షించిన దేవుడు, ఎలుగుబంటి చేతిలో నుండి రక్షించిన దేవుడు. ఇఫ్ యూ ఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించే బిడ్డవైతే, నువ్వు దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నట్లయితే, ఈ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పాడు చేసేవాడు కాదు, నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు పాడైపోతున్నా చూస్తూ ఊరుకుంటే దేవుడు కాదాయన. లేక ఏదో కష్టం వస్తే, శ్రమ వస్తే నేను వదిలిపెట్టే దేవుడు కాదాయన. తన దక్షిణ హస్తముతో నేను పట్టుకొని పైకి లేవనెత్తే నా గొప్ప దేవుడిని కలిగి.
ఆమేన్, హల్లెలూయా. నీ దేవుడు నీ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ కూడా నిన్ను విడిచిపెట్టే దేవుడు అని కాదు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నీ దేవుడు ఆయన నిన్ను ఎత్తుకునేవాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. మరొక విడువక నిన్ను హత్తుకునే దేవుడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. తన ప్రేమతో నిన్ను ఓదార్చువాడు, తన ప్రేమతో నిన్ను ఆదరించువాడు, తన ప్రేమతో నిన్ను ఆయన లేవనెత్తువాడు, తన ప్రేమతో ప్రేమ దేని బిడ్డరా నిన్ను ఆయన బలపరచువాడు. ఇదిగో నేనున్నా, నువ్వు భయపడకు అంటాడు ఆయన. ఇదిగో నేనున్నప్పుడు నువ్వు భయపడకు అని చెప్తున్నాడు ఆయన. నా ప్రేమ దేని బిడ్డ, నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో నాకు తెలియదు. I'm a servant of God. నేను దేవుడి సేవకునై ఉండొచ్చు, కానీ నీకు ఎంత కష్టంలో ఉన్నావో, నువ్వు ఎంత శ్రమలో ఉన్నావో నాకు తెలియకపోవచ్చు. నాకు తెలియని చెప్తూ ఉన్నాను, కానీ నీ కష్టాన్ని చూస్తున్న నీ దేవుడు మాత్రం నేను వదిలిపెట్టేవాడు కాదన్న సంగతిని మాత్రము నీవు తెలుసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమలో నుంచి పైకి లేవనెత్తిన దేవుడిని నువ్వు నిర్లక్ష్యం చేయబాకు. నీ బాధలో నుంచి లేవనెత్తిన దేవుడిని నువ్వు అలక్ష్యము చేయబాకు. ప్రేమ దేని బిడ్డ, నేను అంతగా ప్రేమించే దేవుడు ఈ లోకంలో ఎక్కడ నీకు దొరకడున్న సంగతి నేను జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరికడనే ఆ దావీదు ప్రార్థన చేసినట్టుగా ఇక్కడ యెహోషువ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నువ్వు తప్ప, అయ్యా అని జ్ఞాపకం చేసుకో. ఇదిగో మా పితల దేవుడు నీవు, ఇదిగో నువ్వు ఆకాశం దేవుడు ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నువ్వు బాహుబలము గలవాడవయ్యా, పరాక్రమము గలవాడవయ్యా. నేను ఎదిరించడానికి ఎవరికి నీ బలము చాలదయ్యా. అయ్యా నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నీ దేశపు కాపురస్తులను త్రోలివేసి నీవు నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా అని ప్రార్థన చేస్తాను. నువ్వు మాత్రమే యుద్ధం చేయగలవు, నువ్వు మాత్రమే. అయ్యా మేము మా యుద్ధం చేయడం మాకు చేత కాదు, మేమంత బలం కలిగిన వారు కాదని దేవుని దగ్గర దేవుని సహాయాన్ని లేక దేవుణ్ణి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఈరోజు నీవైనా నేనైనా మనమైన దేవుణ్ణి అడగాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ దేని బిడ్డరా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, దావీదు గొలియాతుతో యుద్ధం చేసేటప్పుడు ఒకటే మాట్లాడారైనా, యుద్ధము యెహోవాదే కదండి. నీ ఎదురుగా ఎంత భయంకర పెద్ద సమస్య ఉన్నా, శ్రమ ఉన్నా, కష్టం ఉన్నా, నువ్వు ఆ పెద్దదిగా చూడకు, దాన్ని చిన్నదిగా చూడు. నీ దేవుడి కంటే పెద్దదేం కాదు అది, నీ దేవుడి కంటే పెద్దదేం కాదు అది. నీ దేవుని ఎదుట కనీసం ఒక ఇసుక రేణువంత కూడా కాదు అది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీ దేవుడు నిన్ను ప్రేమ దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. భయపడొద్దని వాక్యం చెప్తుంది, దిగులు పడొద్దని వాక్యం చెప్తుంది, వెరువకని వాక్యం చెప్తుంది, ఆందోళన చెందకు అని వాక్యం చెప్తుంది, నిబ్బరము కలిగి ఉండమని చెప్తుంది, ధైర్యం కలిగి ఉండమని చెప్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్నమాట. యెహోషాపాతు యొక్క ప్రార్థన ఎంత సింపుల్ గా ఉంది, కానీ చాలా దేవుడిని ఇంప్రెసివ్ గా ఉంది. ఆ దేవుడిని అంతగా ఆయన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి ఇచ్చిన దేశం ఇది నీవిచ్చినవే కదా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తాడు. దేవుని దగ్గర తన యొక్క హృదయాన్ని మొత్తం కుమ్మరించినాడు, తన మనసును మొత్తం కుమ్మరించేసినాడు. ఇంకేం మాట్లాడట్లేదు. అయ్యా నువ్వే నాకు సహాయం చేయి, నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. నీ ప్రార్థన దేవుని దగ్గర ఎలా ఉండాలంటే, నువ్వు మాత్రమే చేయగలవు ప్రభు అని ఉండాలి. అంతేగాని నువ్వు ఏదో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోబాక. నీకు నీ నోటికి వచ్చిందల్లా ప్రార్థన చేయబాక. దేవుడికి అప్పగించు, నీ సమస్యను అప్పగించు, నీ కష్టాన్ని అప్పగించు, నీ బాధను అప్పగించు, నీ వేదనను అప్పగించు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారు, నీ దేవుడు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు, ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నన్ను నడిపిస్తున్న నా దేవుడు. ఎందుకంటే నన్ను రక్షించింది కూడా ఆయనే, నన్ను రక్షించిన వాడు ఆయనే, నా రక్షకుడు అయినా అని వాక్యం చెప్తుంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని, గ్రహించాలని
తెలుసుకోవాలని, జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈరోజు. నేను అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, వేర్ ఈజ్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్? నీ ప్రేమ దేవుని పట్ల ఏది? ఒకే ఒక విషయం చెప్తాడు. ఏంటంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో, లేక నీ గృహంలో, నీ బంధువులందరి మధ్యలో ఏం జరుగుతుంది అని మనకు అవసరం. నువ్వు దేవుడితో ఉన్నవా లేవా అనేది కావాలి. ఇది ఒక్కటి దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు బంధువుల వైపు చూసినా, నువ్వు స్నేహితుల వైపు చూసినా, లేక నీ వైపు నువ్వు చూసుకున్నా, అదంతా కూడా వ్యర్థమే. అందుకే అట్లా ఆయన ఏమంటాడైనా, అయ్యా నువ్వు ఉంటే నాకు చాలు, నాకు ఇంకేది. ఆయన ఉంటే మనం మాట్లాడే మాట ఇదే, నీ ఉంటే నాకు చాలు, లోకంలో ఏది నాకు అక్కరలేదు. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు నో అండ్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అది రావాలి నీ జీవితంలోనికి. ప్రతి ఒక్కరి క్రైస్తవుని జీవితంలోనికి రావాలి. ప్రతి క్రైస్తవుని జీవితంలోనికి రావాలి. ఈరోజు నాకు ఇంకో చిన్న విషయం చెప్తాను, మీరు నేను చెప్పి ముగించేస్తాను. ఏంటిదనంటే, మనం కష్టాల వైపు చూస్తున్నాం, శ్రమల వైపు చూస్తున్నాం. ఒకసారి నీ తోటి వారు ఎలా ఉన్నారో ఒకసారి చూడు. వారు పడుతున్న బాధలు, వేదనలు చూస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత సేఫ్లో ఉన్నావు. ఉన్నావా లేవా? మనము కిరాయి ఇంట్లో ఉన్నామని బాధపడుతున్నాం కదా. కిరాయి లేనివాడు గుడిసెలో ఉన్నాడు, వాడిని చూడాలి. గుడిసెలో ఉన్నవాడు బస్ స్టాపుల్లో పడుకునే వాడిని చూస్తూ ఉన్నాడు, చూడాలి. ఎక్కడున్నాడు? గుడిసె కూడా లేనటువంటి వాడు బస్ స్టాప్లో ఉన్నవాడు ప్రేమ దేని బిడ్డ. అంతకంటే హీనంగా బస్ స్టాప్ బయట చెత్తకుండిలో ఉన్నాడు కదండి. చెత్తలో పారవేసిన భోజనాన్ని, ఇస్తరాకుల్ని ఏరుకొని తింటున్నారు. నాకు ఒక రీల్ వచ్చింది. ఏంటిదనంటే, రైట్ ట్రాక్ మధ్యలో ఇదే వర్షం పడతా ఎవరో ఏదో పారేశారు. కొంచెం పక్కలో అన్ని అక్కడెక్కడ ఆ ఇస్తరాకులు పారేసిన చూసి వెంటనే పరిగెత్తుకొని పోయి అక్కడే కూర్చున్నాడు. అది ఏరుకొని తింటున్నాడు. బాధేసింది, దుఃఖం వచ్చింది, ఏడుపు వచ్చింది, ఏడ్చిన. అంతకంటే మంచి స్థితిలో నన్ను పెట్టావు ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఉన్నవాడు ప్రేమ దేని బిడ్డలారా, నువ్వు ఇక్కడ ఉన్నవాడివి అక్కడ లేవని సంతోషించు. అక్కడ ఉన్నవాడు అక్కడ లేవని సంతోషించు. అక్కడ ఉన్నవాడు ఇక్కడ లేడని సంతోషించు. అంతేగాని ప్రేమ దేని బిడ్డరా, నువ్వు నీ బాధ్యత ఏదో తెలుసా? అక్కడ ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసే స్థితికి నువ్వు రావాలి. అప్పుడు నీకున్నే కష్టాలే కావు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. యు ఆర్ బెటర్ దెన్ దెమ్. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వారికంటే గొప్ప స్థితిలో ఉన్నావన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. నువ్వు నీ పైన ఉన్న వారిని చూస్తున్నావు, కింద ఉన్న వారిని చూడు. ఒకసారి నీ పైన ఉన్న వారిని చూడాల్సింది, కింద ఉన్న వారిని చూడు. ఆ క్రింద ఉన్నవాడు ఇంకా కింద ఉన్న వారిని చూడాలి. ఆ క్రింద ఉన్నవాడు ఇంకా క్రింద ఉన్న వారిని చూడాలి. ఆ క్రింద వాడు ఇంకా క్రింద ఉన్న వారిని చూసి నువ్వు గొప్ప స్థితిలో ఉన్నావని అనుకోవాలి. నువ్వు ఆ విషయాన్ని గమనించినప్పుడు ఏమంటే, అదే పని దేవుడు చేశాడు. అందుకనే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు, ఈ ప్రపంచంలోనికి వచ్చాడు, మానవులు నివసించే ప్రపంచంలోనికి వచ్చాడు. ఆయన వచ్చి ఎలా వచ్చాడు? దేవుడిలాగా వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడండి? మనుష్య కుమారుడిగా వచ్చాడు. దైవ కుమారుడిగా రాలా, దేవుడిలాగా రాలేదు. ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు. మనుషుని యొక్క గర్భంలోనే పుట్టినాడు, మనుషుని గర్భంలోనే పెరిగినాడు, మనుషుని గర్భం ద్వారా బయటకు వచ్చాడు. మనుషుల్లాగానే పుట్టినాడు, మనుషుల్లాగానే ఆయన ఎదిగినాడు, మనుషుల్లాగానే తిన్నాడు, మనుషుల్లాగానే పడుకున్నాడు, మనుషుల్లాగానే మాట్లాడినాడు, మనుషుల్లాగానే జీవించాడు, మనుషులాగానే ఆయన చంపబడ్డాడు. నువ్వు సంతోషించి నేను ఎవరు చంపట్లేదు. ఎందుకు చంపట్లేదో తెలుసా? ఇంకా స్థితికి నువ్వు రాలేదు. ఏ స్థితికి రాలేదు? నువ్వు చంపబడే స్థితికి నువ్వు రాలేదు. అయ్యో అయ్యో అని మనం అంటున్నాం తప్ప
అంటున్నాం తప్ప ఆ స్థితిలో మనం లేం. ఇంకా మీకే సంతోషిస్తాం, అమ్మో నేను ఆ స్థితిలో ఎందుకు ఐఎమ్ సో హ్యాపీ అని ఫీల్ అవుతూ ఉంటావు. కాదన్నప్పుడు ఏమైనా దేవుని బిడ్డ, దేవుని కోసం నీ ప్రాణాన్ని ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా భర్తే సర్వస్వం అనుకోవాలి, ఎందుకంటే నా భర్త నా కోసం తన ప్రాణమునే పెట్టేశాడు. ఆమె హల్లెలూయా. అంత గొప్పగా తన త్యాగాన్ని చూపించినప్పుడు మరి నీ త్యాగం ఎక్కడ ఉంది? ఆయన చూపిస్తే మాత్రం ఆయన చచ్చిపోతే నేను చచ్చిపోవాలి చెప్పండి. ఆయన చనిపోయాడు, బాగుంది, మరి ఎందుకు చనిపోవాలి? నేను చనిపోను, నేను బతుకుతా, నేను బాగా బతుకుతా. బాగా బ్రతికి చస్తావు కదా, పోయి మళ్ళీ ఆయన దగ్గరికి. హల్లెలూయా. ధనవంతుడైన లాజరు కూడా చనిపోయాడు. ఏమయ్యాడు? నరకంలో పడ్డాడు. కింద ఉన్నప్పుడు కింద వాడిని చూడలా, ఎవరిని? లాజర్ను చూడలా, పట్టించుకోలేదు. హల్లెలూయా. కుక్క లాజరు యొక్క పుర్లు నాకుతా ఉంది. వాక్యం చెప్తుంది, ఆయన ఉపమానం చెప్పాడు, నాకుతా ఉంది. కింద పారేసినటువంటి రొట్టె ముక్కలను తింటూ ఉన్నాడు. మిగిలిపోయిన పారేస్తే దాన్ని తింటూ వచ్చాడు. కానీ ఆ లాజరు దేవుడు కూడా పార్శ్వంలో కూర్చున్నాడు చనిపోయిన తర్వాత. ఈ ధనవంతుడు ఇక్కడ చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే నరకంలో పడ్డాడు. ప్లేసెస్ చేంజ్ అయిపోయాయి. ఇది ఒక ఉపమానం మాత్రమే. ఇట్స్ ఇలస్ట్రేషన్, ఇట్స్ అ స్టోరీ విచ్ గాడ్ హ్యాస్ స్పోకెన్ టు us. దేవుని వాక్యం సెలవిస్తుంది, అందులో నీతి ఉంది. నువ్వు క్రింద ఉన్న వాడిని చూడు, ఇక్కడ పట్టించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వాడిని చూస్తే నీకు అర్థమవుతుంది లైఫ్ ఎంత మంచి గొప్ప స్థితిలో ఉన్నావో. మనం ఏం చేస్తాం? ఏదో ఏమో జీవితం అంటూ ఇదే రోత బ్రతుకు మనది, ఇదే రోత మాటలు తప్ప వేరేది లేనేది. ఎప్పుడు చూసినా ఇవే మాటలు. ఒకసారి బయటికి రా, నువ్వు కిందికి చూడబ్బా, నువ్వు క్రిందికి చూడు. ఎంత భయంకర పరిస్థితి ఉందో వాళ్ళని చూస్తే నీకు అర్థమవుతుంది. మరొకసారి దేవుని వాక్యం. అందుకే యెహోషాపాతు అంత భయంకర పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని సన్నిధిని ఆశ్రయించాడు. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. గొప్ప కార్యం ఆయన జీవితంలో జరిగింది. ఆమేన్, హల్లెలూయా. జరిగిందా? ఏమో తెలియదు కదా, వాక్యం సెలవిస్తున్నా మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంత గొప్ప ప్రార్థన ఈరోజు నీ జీవితంలో కావాలని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతామంటే వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.